అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాక్సాఫీస్ బరిలో కల్కి జైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ కేవలం విడుదలైన 4 రోజుల్లోనే 555 కోట్ల వసూలు రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా 10 రోజుల్లో 800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో 800 కోట్లకు పైగా వసూలు రాబట్టిన చిత్రాలలో కల్కి 3వ సినిమాగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డ్ బాహుబలి 2, RRR చిత్రాల పేరిట ఉన్నాయి. మరోవైపు టికెట్ల రేట్లు తగ్గడంతో మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం భారతీయుడు 2. ఈ చిత్రం జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. విడుదలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ తో చిత్ర బృందం బిజీగా ఉంది. కాగా భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 7న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభం కానుంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ సంస్థల నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. గతంలో కమల్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, SJ సూర్య, బాబీ సింహ, బ్రహ్మానందం, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన చంగల్వా, క్యాలెండర్ సాంగ్స్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు SS రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. NTR కథానాయకుడిగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మెగా ఫోన్ పట్టిన ఇతను మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం అనంతరం NTR తోనే మళ్లీ సింహాద్రి అంటూ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత సాయి, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. 2015లో వచ్చిన బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఇక బాహుబలి 2 సినిమా అయితే ఏకంగా 2000 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అనంతరం RRR అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా సాధించారు. జక్కన్న సినీ జీవితంపై ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించింది. మోడర్న్ మాస్టర్స్ SS రాజమౌళి పేరిట ఈ డాక్యుమెంటరీ వస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. హీరో కళ్యాణ్ రామ్ 21వ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పాత్ర నవ్య రీతిలో ఉంటుందని, ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. పోస్టర్లో కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నారు. విజయశాంతి IPS అధికారి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని రోజులుగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్పందించారు. తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటి గురించి మాట్లాడారు. పెళ్లికి ముందు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. జీవితం ఇంతకంటే అందంగా గొప్పగా ఉండదేమో అనిపిస్తుంది. ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. మళ్లీ నా సినిమాల చిత్రీకరణను ప్రారంభించడానికి సంతోషంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చిన ఒకే ఒక్క మార్పు ఏంటంటే ఇకపై మేము హాస్పిటల్కి వెళ్లాలనుకోవటం లేదు. ఎందుకంటే మేము అక్కడ కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారు. అదొక్కటే ఆలోచనలో ఉంటున్నారు అని చెప్పారు. సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన్ని పరామర్శించడం కోసం సోనాక్షి అక్కడికి వెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఆమెపై ఈ రూమర్స్ మొదలయ్యాయి. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జూన్ 23న వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లిపై వచ్చిన ట్రోలింగ్ ను కూడా సోనాక్షి తిప్పికొట్టారు. ప్రేమే పెద్ద మతం అంటూ ఇటీవల పోస్ట్ పెట్టారు. వీరిద్దరూ కలిసి XXL సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల బాక్సాఫీస్ వద్ద మలయాళీ చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్స్ భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ప్రేమలు, మంజుమల్ బాయ్స్, భ్రమయుగం,
ఆవేశం, ఆడు జీవితం వంటి చిత్రాలు సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఈ చిత్రాలన్నింటినీ తిరిగి తెలుగు, తమిళ్, కన్నడ భాషలోనూ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. డిఫరెంట్ పాయింట్ తీసుకుని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించి సక్సెస్ అవుతున్నారు డైరెక్టర్. అందులో నాగేంద్రన్స్ హనీమూన్ ఒకటి. నేషనల్ అవార్డు విన్నర్ సూరజ్ పెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళీ వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్. ఒక జీవితం 5 భార్యలు అనేది ఉపశీర్షిక. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ఆసక్తిని కలిగించింది. అలాగే ఇటీవల ఈ వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదల చేయగా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగించింది. ఇక ఇప్పుడు నాగేంద్రన్స్ హనీమూన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ Disney+ హాట్స్టార్లో ఆగస్టు 17 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. జో సినిమాతో పరిచయమై యువత హృదయాలు దోచుకుంది తమిళ నటి మాళవిక మనోజ్. ఈ భామ ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమ కథా చిత్రమైన ఓ భామ అయ్యో రామాలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. వియార్డ్స్ అండ్ చిత్రలహరి టాకీస్ పతాకంపై హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపురెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ గోదాల దర్శకుడిగా చేస్తున్నారు. అయితే శనివారం మాళవిక మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తనకి విషెస్ చెబుతూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఒక కొలనులో పింక్ కలర్ పడవ మీద తామర పువ్వుల మధ్యలో హీరోయిన్ మాళవిక మనోజ్ క్యూట్ గా నిల్చున్న ఫోటో ఒకటి రిలీజ్ చేశారు. మరోసారి అందాల భామ యువత హృదయాలను దోచుకోవడానికి తెలుగులో ఓ భామ అయ్యో రామతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 5 ఏళ్ల కిందట బాలీవుడ్ లో స్త్రీ సినిమా సృష్టించిన రికార్డ్ అంతా ఇంత కాదు. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 180 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టింది. కామెడీ, హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా హిందీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్ గా వచ్చిన బేడియా మూవీ డైరెక్టర్ అమర్ కౌశిక్ స్త్రీ సినిమాను తెరకెక్కించారు. అంతేకాకుండా ఆయనకు తొలి సినిమా ఇది. తొలి అడుగులోనే ఆ రేంజ్ హిట్ సాధించాడంటే ఆషామాషి విషయం కాదు. ఇక రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారంతే. కీలక పాత్రలో పంకజ్ త్రిపాఠి ఓ రేంజ్ లో అవుట్పుట్ ఇచ్చారు. మొత్తంగా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల్లో ఒకటిగా స్త్రీ నిలిచింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి స్త్రీ 2 అంటూ సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాకు కూడా అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే మూవీ నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేసింది. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున చందేరికి రాబోతుంది ప్రమాదం అంటూ ఈ టీజర్ కు క్యాప్షన్ ఇచ్చింది. టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ అతని ప్రేయసి లావణ్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాము విడిపోవడానికి కారణం ఓ సినీ నటి అని, రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా దొరకకుండా చేస్తామని బెదిరించినట్లు సినీ నటితో పాటు ఆమె సోదరుడిపై ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే ఈ కేసులో పోలీసులు లావణ్యకే రివర్స్ లో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులో ఫిర్యాదుకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించారని 91 CRPC కింద నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై ఇంకా లావణ్య స్పందించలేదు. మరోవైపు లావణ్యను విచారణకు పిలిస్తే తన వైపు వాదనలను కూడా వినిపిస్తానని నటుడు రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చెప్పినట్టుగా సమాచారం. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రిలయన్స్ అధినేత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు ముహూర్తం దగ్గర పడుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ మెడలో 3 ముళ్లు వేయనున్నాడు అనంత్ అంబానీ. జూలై 12న ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహం జరగనుంది. ఇందుకోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల గ్రాండ్ వెడ్డింగ్ కు సంబంధించి ఏ చిన్న విషయమైనా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు వీరి పెళ్లి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలని ఓ రేంజ్ లో చేసిన ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి వేడుకను ఇంకెంత గ్రాండ్ గా చేస్తారోనని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు వస్తున్నారు. అయితే అందరూ ఈ వివాహ వేడుకల్లో పాల్గొనలేరు. అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థకు అనంత్ అంబానీ, రాధికల వివాహ వేడుక ప్రసార హక్కులను అప్పగించారు. సాధారణంగా అంబానీ ఇంట్లో వివాహం అంటే వారి సొంత ఓటీటీ సంస్థ జియో సినిమాలో వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటారంతా. అయితే అనూహ్యంగా అనంత్ అంబానీ పెళ్లి ప్రసార హక్కులను మరో ఓటీటీ ప్లాట్ఫామ్
డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ దక్కించుకోవడం గమనార్హం. అంటే జూలై 12న అంబానీ కుమారుడి వివాహాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్లో అందరూ చూడొచ్చన్నమాట. ఇక పెళ్లి వేడుకల విషయానికి వస్తే జూలై 12న శుభ్ వివాహ్తో అసలైన పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. జూలై 13న శుభ ఆశీర్వాద వేడుకలు నిర్వహిస్తారు. జూలై 14న మంగళ్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో వచ్చిన హనుమాన్ సినిమా ఏ రేంజ్లో భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తేజ సజ్జా ముఖ్య పాత్రలో చిన్న సినిమాగా రిలీజ్ అయి ఏకంగా 350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక మనిషికి ఆంజనేయ స్వామి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన కథతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్లో హనుమంతుడు వస్తాడు. అలాగే జై హనుమాన్ అనే సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఉంటుందని కూడా చెప్పారు. దీంతో హనుమంతుడి పాత్ర ఏ హీరో చేస్తారు అని అంతా చర్చించుకున్నారు. హనుమాన్ సినిమా క్లైమాక్స్లో హనుమంతుడి కళ్ళు చూసి రానా లేదా చిరంజీవి హనుమాన్ పాత్ర చేసుంటారని అనుకున్నారు. అయితే తాజాగా హనుమాన్ నిర్మాత చైతన్య డార్లింగ్ సినిమా ప్రమోషన్స్లో మాట్లాడుతూ హనుమాన్ పాత్రకి ఇంకా ఎవరిని అనుకోలేదు, మేమైతే రామ్ చరణ్ కానీ చిరంజీవి గారు కానీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. వాళ్ళని అప్రోచ్ అవుతాము, కానీ ఆ టైంకి హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారు అనేది ఆ దేవుడే నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమా రావడానికి టైం పడుతుంది అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్గా మారగా మెగా అభిమానులు ఇది నిజమై చరణ్ కానీ చిరంజీవి కానీ హనుమంతుడి పాత్ర చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరి జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారో చూడాలి. కల్కి సినిమా నిర్మాత అశ్విని దత్ సినిమా రిలీజ్ ముందు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి టికెట్ రేట్ల పెంపు అడిగి కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకున్నారు. అయితే రిలీజ్ తర్వాత అశ్విని దత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కలిసి టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడితే పవన్ సినిమాకు తగ్గట్టు, సినిమా భారీతనానికి తగ్గట్టు టికెట్ రేట్లు పెంచుకోవచ్చన్నారని తెలిపారు. అయితే కొంతమంది అశ్విని దత్ వ్యాఖ్యలు వక్రీకరించి పవన్ కళ్యాణ్ 1000 రూపాయల నుంచి 1500 వరకు పెంచుకోవచ్చన్నారు. నార్త్ సిటీలలో ఉన్నట్టు ఇక్కడ కూడా పెంచుకోవచ్చు అన్నారని ప్రమోట్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్నారని అశ్విని దత్ చెప్పినట్లు ప్రమోట్ చేశారు. దీంతో పలువురు అశ్విని దత్ పై విమర్శలు చేశారు. తాజాగా అశ్విని దత్ తన సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చారు. అశ్విని దత్ తన సోషల్ మీడియా పోస్ట్లో ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరపు అపోహలు వస్తున్నాయి. సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతిసారి ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చొని కూలంకుషంగా చర్చించుకుని సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్లు ఎంతవరకు పెంచుకోవచ్చు, అదొక వారమా 10 రోజులా అనే విషయంపై నిర్మాతలు ఒక నిర్ణయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి సిబిఎన్ గారు తాను స్వయంగా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి, ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకుందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు అని తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుకోండి అనలేదని అశ్విని దత్ క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్టుతో పలువురు జన సైనికులు, పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ పోస్టులు చేసిన వారిపై విమర్శలు చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ నామ్తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు షోరీల్ విడుదల చేయగా రవితేజ తన ఫేవరెట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ ఫోజ్ లో కనిపిస్తూ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి సాలిడ్ న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ చేసుకోగా సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇండిపెండెన్స్ రేసులో రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ తో పాటు బాలీవుడ్ నుంచి స్త్రీ 2 మూవీ వస్తున్నాయి. దీంతో మిస్టర్ బచ్చన్ కూడా ఆగస్టు 15న వస్తే బిగ్ క్లాష్ అవనుంది. కాగా దీనిపై చిత్ర యూనిట్ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. మిరపకాయ సినిమా తర్వాత రవితేజ హరీష్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అభిమానిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. కమెడియన్ సత్య ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన కామెడీతో తాను చేసిన ప్రతి సినిమాలో ప్రతి పాత్రతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఒకప్పుడు సునీల్ చేసే రేంజ్ కామెడీ ఇప్పుడు సత్య చేసి నవ్విస్తున్నాడు. ప్రస్తుతం సత్య వరుస సినిమాలతో కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. అయితే సత్య దాదాపు 15 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నాడు. కానీ 2011లో పిల్ల జమీందార్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతకంటే ముందే కొన్ని సినిమాలు సీరియల్స్ లో నటించాడు సత్య. అయితే అందరి ఫేవరెట్ సీరియల్ అమృతంలో కూడా సత్య నటించాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అమృతం సీరియల్ అంటే అందరికీ ఫేవరెట్. అప్పట్లో అది సూపర్ హిట్ కామెడీ సీరియల్ అని తెలిసిందే. 90s కిడ్స్ కి అయితే ప్రతి ఆదివారం రాత్రి అమృతం సీరియల్ చూడకుండా పడుకునేవారు కాదు. ఇప్పటికీ అమృతం సీరియల్ చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. అయితే అమృతం సీరియల్లో కమెడియన్ సత్య నటించాడు. అన్హ్యాపీ డేస్ అనే ఎపిసోడ్ పార్ట్ 1, పార్ట్ 2లో సత్య కనిపిస్తాడు. ఈ ఎపిసోడ్ లో సరదాగా బుక్ క్రికెట్ ఆడతారు. అందులో కూడా సత్య ఉంటాడు. అప్పాజీ పాత్రకు సీనియర్ పాత్రలో సత్య కనిపిస్తాడు. అప్పుడు కూడా తన హావభావాలతో సత్య నవ్వించాడు. ప్రస్తుతం అమృతం సీరియల్ ZEE5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. అన్హ్యాపీ డేస్ అని ఎపిసోడ్ వెతికి చూస్తే అందులో సత్య కనిపిస్తాడు. అయితే అప్పట్లో కొంచెం సన్నగా కూడా ఉన్నాడు సత్య. నాగశ్విన్ ప్రభాస్ ల కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 28/1980 సూపర్ హిట్ గా నిలిచింది. ఈ భారీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలు కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ఆయన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఎక్కడ విన్నా కల్కి గురించే మాట్లాడుకుంటున్నారన్నారు. దీన్ని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. నాగశ్విన్ తెరకెక్కించే చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. 6000 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని నేటి సమాజానికి అందించాలనుకోవటం గొప్ప ఆలోచన. 2024లో దీన్ని తెరకెక్కించాలనుకోవటం ఆయన చేసిన సాహసం. లక్షల శ్లోకాలతో కూడిన పౌరాణిక ఇతిహాసం మహాభారతాన్ని అద్భుతంగా వివరించినందుకు తొలుత నిర్మాణ సంస్థకు ధన్యవాదాలు. నేను ఈ దర్శక నిర్మాతల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. కురుక్షేత్రం యుద్ధం తర్వాత ఏం జరిగింది అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. కల్కి చూసిన వారంతా దాని రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ కథ మీ అంచనాలకు మించి ఉంటుంది. నేను కల్కి 28/1980 చిత్రం గురించి నాగశ్విన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశాను. అది త్వరలో టెలికాస్ట్ అవుతుంది అని అమితాబ్ వెల్లడించారు. సో తుఫాన్ సినిమాతో మేము అందరూ వస్తున్నాం మీ ముందుకి. మంచి సినిమా, అందరూ ఆదరించండి. డెఫినెట్గా మీరు బిచ్చగాడి సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశారో తుఫాన్ సినిమా కూడా మీకు అంత బాగుంటుంది. డెఫినెట్గా బాగుంటుంది. అందరు చూడండి, ఎంజాయ్ చేయండి. విజయ్ ఆంటోనీ గారు మాట్లాడాలని మీరు వెయిట్ చేస్తున్నాను, నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన మాట్లాడతారు, అందుకనే మేము కూడా కొంచెం వెయిట్ చేస్తాం అనమాట ఆయన స్పీచ్ కోసం. బట్ బిఫోర్ దట్ ధనంజయ్ గారు ఐ రిక్వెస్ట్. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ AMB Mall and Shreyas Media, Ravi, Lakshmi and everyone for organizing such a brilliant event. ఇంత పెద్ద ఒక ఈవెంట్, ట్రైలర్ ఇంట్రొడక్షన్ ఈవెంట్ ఇక్కడ చేయాలని మేము కోరుకున్నాము అండ్ చాలా బాగా చేశారు. అండ్ యూ ఆల్ వాచ్డ్ తుఫాన్ టీజర్ అండ్ ట్రైలర్. మీకు అందరికి నచ్చింది, చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇన్ జూలై వీఆర్ రిలీజింగ్ తుఫాన్ ఇన్ తెలుగు యాజ్ వెల్ as in Tamil. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఒక ఇంట్రెస్టింగ్, ఎమోషనల్ అండ్ ఒక మంచి సినిమా మీ ముందుగా వస్తుంది. And we are looking forward to your feedback. And Vijay sir, thank you very much for the offer. Dhananjay sir, thank you very much. Megha, you did a great job in this film. Thank you very much, Megha. And Basha sir, it looked like a real direct Telugu movie. And thank you very much for that. ఇది ఒక చాలా స్పెషల్ ఫిలిం అండ్ ఐ లవ్ యూ టూ. I love you all. Thank you. Actually, నేను చాలా సర్ప్రైజ్గా ఉన్నాను. You're showing us so much love. It's just so amazing. Thank you, thank you, thank you. మన ఫిలిం తుఫాన్ చూడండి, చాలా స్పెషల్ ఫిలిం. అన్నీ ఉన్నాయి, యాక్షన్ ఉన్నాయి, రొమాన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉంది. సో ప్లీజ్ ప్లీజ్ సీ ఆ ఫిలిం, మన సపోర్ట్ చేయండి అండ్ షో అస్ అ లాట్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేఘా, విష్ యూ గుడ్ లక్. నా విజయ్ ఆంటనీ గారు మాట్లాడతారు. Good evening, andariki namaskaram. Thank you so much for your love and affection. Thank you so much. This movie is releasing on July 26th, right sir? So I want to watch this movie in theaters with you. Okay, please watch it in the theater. Thank you so much for your love and affection. And I will do one live concert soon in Hyderabad. Okay. Thank you. For you now. Tufan, yeah. Tufan, my director. Sorry. Tufan, thank you so much for giving me this opportunity, sir. Wonderful movie. He has done excellent movie and he's a cinematographer come director. He has given excellent, brilliant visuals in the movie.
and the plot of the movie will be definitely unique. You will definitely enjoy this movie. And thank you for this opportunity, producer sir. Thank you so much. And we have done a wonderful pair in this movie. Thank you. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.